సార్ కర్నూలులోనే చాలా అకాడమీలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ అకాడమీస్. అంటే ఒక పేరెంట్ కానీ ఒక స్టూడెంట్ కానీ మా పిల్లాడికి ఈ కోచింగ్ కావాలి అని అనుకున్నప్పుడు ఎక్కడ జాయిన్ చేయాలి అనే దాంట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో మీ దగ్గరికే ఎందుకు రావాలి అని అంటే ఏం చెప్తారు? ఒక స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ మేడం, ఎవరైనా సరే డెడికేషన్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, ఇది ఉన్న వాళ్ళు 1 year కష్టపడితే గ్యారంటీ సీట్ అయితే వస్తుంది. మన దగ్గర ఎన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగి మన దగ్గర కూడా వస్తారు, తెలుసుకుంటారు ఫస్ట్. సో ఇక్కడ మన దగ్గర మెయిన్ ఏం థింగ్, ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఫిజిక్స్ కెమిస్ట్రీలో 250 హార్డ్ వర్క్ మేము చెప్తే వినేటోళ్ళు, అంటే ఇలా చేయాలా హార్డ్ వర్క్, ఫస్ట్ అతని నేచర్ హార్డ్ వర్క్ నేచర్ ఉండాలా, ఫ్యాకల్టీ చెప్తే వినేటోళ్ళు ఉండాలా. 250+ 2 సబ్జెక్టులు కంపల్సరీగా మేము తెప్పిస్తాం గ్యారంటీగా, వెంబడిపట్టి చదివిస్తాం. సో అక్కడ ట్రెండ్ ఏమవుతుందంటే కర్నూలు నుంచి అనంతపురం, విజయవాడ నుంచి కర్నూలుకి రావాలా. మా ఇన్స్టిట్యూట్ కూడా డైరెక్ట్ కేఎంసీ ఆపోజిట్, అంటే కర్నూలు మెడికల్ కాలేజ్ ఇండియాలోనే ఫేమస్, వన్ ఆఫ్ ది ఫేమస్ కేఎంసీ ఆపోజిట్. అంటే ఇక్కడ రావాలా, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆ డోర్లోకి వెళ్ళిపోవాలా. నీట్ పేపర్లో కెమిస్ట్రీకి సంబంధించి జనరల్ గా చేసే మిస్టేక్స్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఆర్గానిక్ కెమిస్ట్రీ మేడం. ఇనిషియల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గానిక్ మీద మోస్ట్ ఇంట్రెస్టెడ్గా వస్తారు. మోస్ట్ ఇంట్రెస్టెడ్గా వచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్గా ఏమవుతారంటే ఒక 2 days 3 days మాత్రమే వాళ్ళు కంప్లీట్గా వినగలరు. బట్ కానీ ఫర్దర్గా వెళ్లే కొద్ది ఏమవుతుంది అంటే బల్క్ ఆఫ్ సబ్జెక్ట్ వచ్చేసరికి వాళ్ళు ఆ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయిపోతారు. అందువల్ల మాక్సిమం ఏం చేస్తారంటే ఆర్గానిక్ ని అవాయిడ్ చేసేసి రిమైనింగ్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ చెప్తాం. ఫిజిక్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అయినా నీకే అని అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్ అమ్మా. జనరల్ గా ప్రతి బైపీసీ స్టూడెంట్ ఫీల్ అయ్యేది ఫిజిక్స్ దగ్గరే. ఎందుకు అంటే వాళ్లకు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ 10th వరకు ఉన్నా కూడా ఒక కాన్సెప్ట్ ఏం ఏర్పడుతుందంటే మైండ్ లో, బైపీసీ అంటే మ్యాథ్స్ తక్కువ, ఫిజిక్స్ ఈజ్ ఎ లాజికల్ మ్యాథమెటిక్స్. ఫిజిక్స్ లో మీరు ఏ టాపిక్ తీసుకున్నా లాజికల్ మ్యాథమెటిక్స్. ఆ 30 మందికి తీసుకొని ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకు కొన్ని టిప్స్ చెప్తాం. ఈవెన్ క్లాస్లో జనరల్గా చెప్తాం. ద సేమ్ మన విజ్డమ్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ నీట్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే మంచి ర్యాంక్ సాధించాలి అని అంటే కనుక వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఇద్దరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు. మోస్ట్లీ బయాలజీ అనేటువంటిది ప్రతి ఒక్కరూ చేయగలిగినటువంటి కాన్సెప్ట్. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో ఫిజిక్స్కి కెమిస్ట్రీకి కోఆర్డినేషన్ ఉండదు. కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల మాక్సిమం కొంతమంది కెమిస్ట్రీ వైపుకి చూస్తారు. అంటే మీన్స్ కెమిస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫిజిక్స్ వదిలేస్తామని. అదే కొంతమంది నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను కెమిస్ట్రీ వదిలేస్తామని. అంటే అప్పుడు వాళ్ళు టోటల్లీ అవుట్ ఆఫ్ 4 subjectsలో ఓన్లీ 3 subjects మాత్రమే వాళ్ళు చదవగలరు. రిమైనింగ్ 1 subject అనేటువంటిది వాళ్ళు వదిలేస్తున్నారు. ఆటోమేటికల్గా నీట్లో ర్యాంక్ అనేటువంటిది రావుతుంది. సో ఎప్పుడైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లెక్చరర్స్కి సంబంధించిన కోఆర్డినేషన్ ఉంటుందో, ఇన్ కేస్ ఆఫ్ ఒక స్టూడెంట్కి కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ లో ఒక 140 మార్క్స్ ఇస్తున్నాయి. ఏమో సార్, 90s లో మేము స్కూల్ చదువుకున్నాం. ఓకే, అప్పుడు కూడా బెత్తంతో చితకొట్టేవాళ్ళు. అప్పుడు ఏమి పేరెంట్స్ వచ్చి మా అమ్మాయిని ఎందుకు కొట్టావు అని ఎప్పుడైతే అడగలేదు. ఇప్పుడు ఏమి మరి అదేం పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఏం లేదమ్మా, మోర్ ద ప్యాంపరింగ్, మోర్ ద డెస్ట్రాయింగ్. అంతే. ప్యాంపర్ చెయ్యొచ్చమ్మా. గాజు బొమ్మను పొట్లంలో కట్టచ్చు, కానీ పొట్లంలో ఉంది కదా నెత్తిన బరువు పెడితే గాజునే ఇరుకుతుంది, అంతే. ఇంకా సార్, ఈ సందర్భంగా ప్రేక్షకులకి ఫైనల్ గా మీ ముగ్గురు ఏం చెప్పదలుచుకున్నారు? మీ నుంచి మొదలు పెడదాం. నీట్ క్రాక్ చేయాలా, ర్యాంక్ తెచ్చుకోవాలనే స్టూడెంట్స్కి విజ్డమ్ అనేది మంచి కేరింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ కాదు, కేరింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ విత్ బెస్ట్ ఫ్యాకల్టీ అనేది నేను చెప్పగలను మేడం, గ్యారంటీగా. అంటే మంచి కేరింగ్ ఉంటే కంపల్సరీగా మంచి ఫ్యాకల్టీస్తో మనం టైప్ అయినాం కాబట్టి ఎలాంటి డౌట్స్ క్లారిఫికేషన్ స్టూడెంట్స్కి కావాల్సింది చదివిన తర్వాత డౌట్ క్లారిఫికేషన్స్ మేడం. ఆ డౌట్ క్లారిఫికేషన్స్, ఎగ్జామ్స్, రివిజన్స్, ఇవన్నీ పర్టికులర్గా షెడ్యూల్ అంటారు మేడం. ఇది మెయిన్గా షెడ్యూల్ ప్రకారం ఇక్కడ అన్ని క్లాస్ కానీ ఎగ్జామ్స్ కానీ వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది. ఇది నేను ఒక్కంతా ఇది సాధ్యం కాదు. మా టీం, ఎంటైర్ టీం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వీళ్ళంతా మన తోడున్నారు కాబట్టి ఇక్కడ డాక్టర్ అవ్వడానికి, నాట్ ప్రైవేట్, గవర్నమెంట్ కాలేజ్ వస్తే మేము సీట్లు తెప్పిస్తామని గ్యారంటీ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం.